అన్ని ద్వారములు మూసివేయబడ్డాయి, ఏ పని జరగట్లేదు అనుకునే వాళ్ళకు ఒక మాట. సో దేవుడు దర్శనము ద్వారా ఒక మాట నాకు బయలుపరిచాడు. ఒక పెద్ద ఇత్తడి తలుపు లాగా ఉంది, దాన్ని ఏ మనిషి కూడా తెరవడం వల్ల కాదు. అలాంటి తలుపు దేవుని శక్తి చేత బలముగా తెరవబడింది. దాని తర్వాత అనేక తలుపులు దాని చుట్టూ ఉన్నాయి, తెరవబడ్డాయి. అయితే ఒక స్వరము నా ఆత్మలో వినిపిస్తుంది, ఆయన తలుపు తెరిస్తే అనేక తలుపులు తెరవబడతాయి. ఏమే ఇదే మాట మనకు కీర్తనలు 107:16 ఉంటది. ఆయన ఇనుప గడియలను ఇత్తడి తలుపులను ఆయన విరగొట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకు అన్ని ద్వారములు మూసివేయబడ్డప్పుడు మనము తొందరలో ఏదో ఒకటి వెళ్ళిపోదాం, ఏదో దొరికిన ద్వారంలో వెళ్ళిపోదాం, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుందాం, ఏదో ఒక ఉద్యోగంలో వెళ్ళిపోదాం, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని మనం టెన్షన్ పడి తప్పటడుగు వేస్తాం. కానీ మన హృదయంలో మనము సిద్ధపడుతూ, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ, మనం చెయ్యాల్సిన పనులన్నీ కూడా మీన్ వైల్ మనం చేస్తూ దేవుని